తనకు కాలు ఇంజూర్ అయినప్పటికీ ఎంతో సునాయాసంగా పొట్టేలని వెహికల్లో లోడ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ ని మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే అంతలోకి నాకు డౌట్ వచ్చింది, ఇవి ఏ ఊరు వెళ్తున్నాయి ఏంది కనుక్కుందాం అని చెప్పి ఓనర్ దగ్గరికి వెళ్ళాను. అయితే ఏ ఊరు అన్నా అని అడిగాను. అతను అయితే బద్వేల్ అని చెప్పాడు. కొంచెం హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ బద్వేల్కి ఒక 2 times అయినా వెళ్తాను. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళి చూడొచ్చులే అది అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. అయితే ఎక్కడ ఉంటాయన్నా, నేను ఎప్పుడైనా వస్తే చూడొచ్చు అని అడిగాను. అయితే సండే లోపల వస్తే చూడొచ్చు అని చెప్పాడు. అదేంటన్నా సండే తర్వాత ఏమైంది అని అడిగితే, సండే కటింగ్కి వెళ్తాయి తమ్ముడు అని చెప్పాడు. ఏందన్నా హెయిర్ కటింగ్ అని అడిగాను. హెయిర్ కటింగ్ కాదు మటన్ కటింగ్ అని చెప్పాడు. అయితే అప్పుడే నాకు డౌట్ వచ్చి, అన్న ఏందన్నా జంతువులకు వస్తే కేసు కదన్నా, అసలు బెయిల్ కూడా రాదంట కదన్నా అని అడిగాను. ఎవరు తమ్ముడు నీకు చెప్పిందని అడిగాడు. ఎవరు చెప్పలేదన్నా, మొన్న న్యూస్లో చదివాను, జింకను చంపాడని చెప్పి 3 నెలలు జైల్లో ఉన్నాడు, బెయిల్ కూడా రావట్లేదని చెప్పి న్యూస్లో వేస్తున్నారన్నా అని చెప్పాను. ఒరే స్వామి, జింకనకు వస్తే పెద్ద కేసు రా అని చెప్పిండు. అదేంటన్నా జింక జంతువే పొట్టేలు జంతువే, మరి ఎందుకన్నా తేడా అని అడిగాను. జింకలు తక్కువ ఉంటాయి కదా, అందుకని వాటిని కొయ్యకూడదు. పొట్టేలు ఎక్కువ ఉంటాయి, వాటిని ఇష్టం వచ్చినట్టు